తెలంగాణలో మార్కెట్ వాల్యూస్ పెంచాలని ఒకవైపున రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే సంక్షేమ పథకాలకి డబ్బులు కావాలంటే ఏదో ఒక విధంగా సంపాదించాలి. మార్కెట్ వాల్యూ పెంచితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏరియాలో ఒక గజం 25,000 ఉంది అనుకుంటే, అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 25,000 రూపాయలకి ఇక్కడ డబ్బులు వస్తాయి, ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజులు. అదే దాన్ని కనుక 30,000 40,000 చేస్తే ఆ మేరకు రూపాయి పెరుగుతుంది, దాని ద్వారా కథ నడుస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి చేద్దాం అనుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇదే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసి దెబ్బతిన్నాడు. రేవంత్ జగన్ సర్కార్ని చూసి నేర్చుకోవాలి. 4 సార్లు 5 సార్లు సవరించారు. దానివల్ల భూమి వాల్యూ పెరిగింది అన్నటువంటిది రికార్డులో ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో ఆ వాల్యూ రాక, అంటే ఇక్కడ 25,000 రూపాయలు భూమి వాల్యూ ఉంటే 35,000 రూపాయలు అక్కడ కట్టాల్సి వచ్చింది. దాంతో ఎగిరిపోయినటువంటిది బోల్డ్ అంత ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తే ప్రజలు ఇద్దరూ తిరస్కరిస్తారు. అటు వ్యాపారులు, రిజిస్ట్రేషన్లు చేయించుకునేటటువంటి బ్రోకర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తిరస్కరిస్తారు. కాబట్టి ఊరికూరికినే కాకుండా నిజమైనటువంటి ధరల పెరుగుదల ఉన్నటువంటి చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట 1,00,000 రూపాయల వాల్యూ ఉందనుకుంటే 25,000 30,000 వేస్తే జనం కట్టగలుగుతారు. ఎందుకు అంటే జీవితకాలం సంపాదించుకున్న డబ్బులంతా పెట్టి ఒక ఆస్తి కొనుక్కుంటారు. అది కాస్త ప్రభుత్వమే 3 వంతులు కైంకర్యం చేయాలంటే ఒప్పుకోరు. అది ఆలోచించుకోవాల్సి ఉంది.